నెంబర్ 2 వీళ్ళంతా కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఫోన్ కాల్ కాదు పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ దే స్విచ్ ఓవర్ టు అదర్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వాట్సాప్ అండ్ అదర్ సోషల్ మీడియా ద్వారా, లేకుంటే ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా, ఇంటర్నెట్ కాల్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు, ఒక వెబ్సైట్ పంపిస్తారు విచ్ రిజంబుల్స్ లైక్ ఎ రెగ్యులర్ వెబ్సైట్. మన రిజిస్టర్డ్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ట్రేడింగ్ కోసం అని ఆ విధంగా కనిపిస్తుంది. కానీ మీరు అది వెరిఫై చేసుకోవాలి వెదర్ ఇట్స్ ఏ బోనాఫైడ్ వెబ్సైట్ ఆర్ నాట్. అది వెరిఫై చేసుకోకుండా మనం వాళ్ళ ట్రేడింగ్ చేయడం మొదలు పెడితే దిస్ హౌ యూ లూజ్ మనీ. తర్వాత నో ఇన్వెస్ట్మెంట్. ఎవరు కానీ ఏ కంపెనీ కానీ ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎవరిని విక్టిమ్స్ అడగదు. మీరు ఇన్వెస్ట్ చేయండి, లాభాలు వస్తాయి, హై రిటర్న్స్ ఇస్తాము అని ఎప్పుడు చెప్పరు. దే కెన్ ఓన్లీ గివ్ స్టాక్ టిప్స్ ఇస్తారు అంతే. ఈ స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ కానీ అనాలిసిస్ కానీ రిపోర్ట్స్ ఇస్తారు, లేకుంటే స్టాక్ టిప్స్ ఇస్తారు. కానీ మీరు డబ్బులు పెట్టండి, డబ్బులు పెడితే ఇంత రిటర్న్ అష్యూర్ చేసి ఏ ప్లాట్ఫామ్ కూడా చేయదు. తర్వాత సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్సే మనం యూజ్ చేసుకోవాలి. డిమాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లింక్స్ ద్వారా పంపించినవి, ఏపీకే ప్రైస్లో పంపించినవి ఆటోమేటికల్లీ డూబియస్ అని ఆటోమేటిక్గా నమ్మించుకోవాలి. తర్వాత ఇఫ్ సంబడీ ఈజ్ ఆస్కింగ్ టు డిపాజిట్ మనీ ఇంటూ డిఫరెంట్ అకౌంట్స్, యూ షుడ్ ఆటోమేటికల్లీ గ్రూ సస్పిషియస్. డిఫరెంట్ అకౌంట్స్లో ఇవాళ ఇస్తున్నాడు, కాలర్ అడుగుతున్నాడు, ఈ అకౌంట్లో డిఫరెంట్ అకౌంట్స్లో డబ్బులు డిపాజిట్ చేయమంటున్నాడు, అది ఇంకా పర్సనల్ అకౌంట్లో డిపాజిట్ చేయమంటున్నాడు. పీపుల్ ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే. పర్సనల్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ట్రేడింగ్ ఈ యొక్క B2B దాంట్లో హాంకాంగ్ బేస్ ఏఎస్ అనే కంపెనీ ఉంది. అసలు ఆ కంపెనీ ఉందా లేదా మీకు పబ్లిక్ డొమైన్లో తెలిసిపోతుంది కదా. ఏఎస్ అనే కంపెనీ ఉందా లేదా, అది రిజిస్టర్డ్ కంపెనీ కాదా లేదా. మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కంపెనీ సైట్లో ఉంటాయి, గవర్నమెంట్ వెబ్సైట్లో కంపెనీ డీటెయిల్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్లు ఉంటాయి, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్లు ఉంటాయి. వితౌట్ వెరిఫైయింగ్ దిస్ పీపుల్ ఆర్ ట్రాన్స్ఫరింగ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ లాజిక్. సో వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా చెక్ చేసుకోవాలి. మీడియా రిపోర్ట్స్ ఉంటాయి, యాన్యువల్ ఏజిఎంస్ మీట్ యొక్క ప్రొసీడింగ్స్ ఉంటాయి, అందులో అవన్నీ చెక్ చేసుకోవట్లేదు. పేపర్లలో తెలుస్తూ ఉంటాయి, న్యూస్ మీడియా బులెటిన్స్ ఉంటాయి, పేపర్లో కంపెనీ గురించి తెలుస్తుంది కదా, అది మంచి కంపెనీ చెడ్డ కంపెనీ తెలుస్తుంది. మీకు రీసెంట్గా చూసాం కదా ఒక కంపెనీ, ఐ నాట్ నేమ్ దట్ కంపెనీ, బట్ స్టాక్ ద ప్రైస్ ఆఫ్ ద స్టాక్ వెంట్ అప్ టు 150-200 rupees. It came down to 5 rupees. Lot of negative news was there about the company. We know ఆ కంపెనీ కరెక్ట్గా మనకు తెలుస్తుంది, అట్లీస్ట్ అది మంచి కంపెనీ షేడీ కంపెనీ తెలిసిపోతున్నారు. సో దిస్ బేసిక్ కామన్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఈ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ మినిమం చేసుకోవాలి. డ్యూ డెలిజెన్స్ కొంచెం చేసుకోవాలి. దేర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు, పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు, లీగల్ కౌన్సిలర్స్ ఉంటారు. వై డోంట్ యు కన్సల్ట్ దెమ్? Is it worth investing? If somebody is offering abnormal returns, usually is it possible? There is no easy money. There is only shady money. Easy money లేదు. People should not fall prey to this kind of promises. So itla people are getting cheated and defrauded. ఇందులో కూడా మన ఇండియన్స్ చాలా మంది అర్థం చేసుకోవాలి. సైబర్ ఫ్రాడ్స్టర్స్ అంతా కూడా ఇండియాలో లేరండి, బయట ఎక్కడ ఉన్నాయి. ఆల్ దీస్ చైనీస్, కాంబోడియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. అక్కడ కాల్ సెంటర్ బిజినెస్ సంథింగ్ థ్రైవింగ్ బిజినెస్ దేర్. ఒక 5,000 మంది ఇండియన్స్ అక్కడ పోయి కాంబోడియాలో ఉన్నారంటే ఉద్యోగం కోసం అని, జాబ్ కోసం అని. దే ఆర్ ట్రాప్ దేర్. సో అట్లా అందరూ వెళ్తున్నారు. సో ఈజీ మనీ ఏం లేదు అక్కడ. ఎంత సైబర్ వర్చువల్ అరెస్ట్లో ఉండిపోయి మీ పాస్పోర్టు, మీ యొక్క డబ్బులు, మీ అకౌంట్ అని. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అమాయకులు కూడా వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్ క్రెడెన్షియల్స్, డెబిట్ కార్డ్స్ కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతూ చైనీస్ ఫ్రాడ్స్టర్స్కి, కాంబోడియాలో ఉండే వాళ్ళకి ఇవన్నీ అక్కడ వెళ్ళిపోతున్నాయి. అకౌంట్స్ అన్నీ అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి. డబ్బులన్నీ ఈ అకౌంట్లో పడి వితిన్ మినిట్స్, సెకండ్స్లో ద మనీ గెట్స్ సైఫన్ ఆఫ్ అండ్ ఇట్ డిఫరెంట్ షేప్లోకి, డాలర్స్లోకి, తర్వాత క్రిప్టో కరెన్సీలోకి మారిపోయి విదేశాలకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆ గోల్డెన్ అవర్ అయితే 1 hour మీకు కూడా అందరికీ పబ్లిక్ అప్లై సైబర్ ఫ్రాడ్ జరిగింది అనుకోండి, సస్పిషియస్ కాంటాక్ట్ ఉంటే వితిన్ 1 hour కనుక మీరు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ లాడ్జ్ చేయడం, 1930కి ఫోన్ చేయడం, ఇమీడియట్గా మీ అకౌంట్ బ్లాక్ చేయడం, తర్వాత డబ్బులు ఒకవేళ ట్రాన్స్ఫర్లో జరుగుతున్నప్పుడు ఆ డబ్బుని అలాగే హోల్డ్ చేసి మీకు రిఫండ్ అయ్యే విధంగా సైబర్ పోలీస్ మీకు హెల్ప్ చేస్తారు.